నెయిల్ పాలిష్ వాళ్ళ దగ్గర అడుగుతాను. హలో హలో మరియు అందరు చూడండి, మాకు ఇంటికి పెళ్లి కొడుకు చేస్తున్నాము, కోనేస్తున్నాము మేము. అతను మేమంటాడు నెయిల్ పాలిష్ వద్దంటాడు, మేము పెట్టుకోమంటున్నాము. అది చెప్తారని ఇది సంవత్సరం కింద తీసిన వీడియో. అలాగే ఇప్పుడు పాప కూడా పుట్టింది. అట్లనే అయితే చూడు. చూసారా వీళ్ళు నా మీద ఎట్లా సెటైర్లు వేసుకుంటూ నవ్వుకుంటూ నన్ను ఎటకారం చేసుకుంటూ ఏడిపిస్తున్నారో. కానీ నేను అక్కడ నవ్వుతున్నాలేండి, పర్లేదులే, ఇట్స్ ఓకే, నన్నే కదా కామెంట్ చేస్తే చేసిర్లే. కానీ మనం మిగతా వీడియో అయితే చూద్దాం. ఇక్కడ పెళ్ళి కొడుకు వాళ్ళ చెల్లె మెహందీ పెడుతుంది. రేపు మార్నింగ్ పెళ్ళి కదా, అందుకోసం బయట ఇంకో తంతు జరుగుతుంది. మనం ఆ తంతు చూద్దాం. మెహందీ పెట్టుకోవాలనే ఉంది కానీ వద్దని షో అప్ చేస్తాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసిర్రు. ఇప్పుడు మేనమామలు ఒక చెట్టు కొమ్మని తీసుకొస్తారు. ఆ కొమ్మని తీసుకొచ్చి ఇంటి ముందట వేసున్న ఒక పందిరి గుంజకు దాన్ని అటాచ్ చేసి కడతారు. కట్టే ముందు పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి ఆ కొమ్మను ఆ గుంజకు కడతారు. దాన్నే దుంపిడి గుంజ అంటారు. అట్లనే ఆ కొమ్మతో పాటు ఒక కుండ కడతారు. ఆ కుండలో కొన్ని కాయిన్స్, కొన్ని బియ్యం, పసుపు కొమ్మలు వేసి ఆకు వక్క ఏదో వేసి కడతారు. దాన్నే దుంపిడి గుంజ అంటారు. మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కిట్టు వాళ్ళ ఫ్రెండ్స్, అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంది అని అంటే కూరలు పట్టుడు. కూరలు పట్టడానికి ఒక 5 కుండలనో లేకుంటే బిందెలనో తీసుకొని వాటికి సున్నంతోని బొట్లు పెట్టి చుట్టూ కంకణాలు కట్టి పూజిస్తారు అన్నట్టు. అందుకే వీళ్ళందరూ ఇక్కడ కూర్చుండి చూస్తున్నారు. ముందట ఇంకొందరేమో వాటిని పూజిస్తున్నారు. పూజించుడు అయిపోయిన తర్వాత కొంత అబ్బాయి అయితేనేమో అబ్బాయి తరపున వాళ్ళ చెల్లె టవల్ వేసుకొని నివాళు పట్టుకొని పోతుంది. అదే అమ్మాయి పెళ్ళి అయితే అమ్మాయే టవల్ వేసుకొని నివాళు పట్టుకొని పోతుంది. అది నెక్స్ట్ చూపిస్తా. ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం మనం. మన దివికి స్నిక్కీకి ఊహ తెలిసిన తర్వాత వీళ్ళు పెళ్ళిళ్ళు దగ్గరుండి చూడడం ఇది రెండోసారి. ఒకటి మా పిన్ని పెళ్ళి, ఇప్పుడు మా మరిది పెళ్ళి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎటైనా ఫంక్షన్లకి ఊర్లలోకి వెళ్ళాలంటే నాకు అస్సలే నచ్చేది కాదు. వాళ్ళు అక్కడ మనశ్శాంతిగా ఉండనిచ్చే వాళ్ళే కాదు, అసలు ఒకటే మంకు. ఆ వెదర్కి అస్సలు అలవాటు అయ్యే వాళ్ళే కాదు, చిరాకు వస్తుండేది. కానీ ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ ఈ పెద్ద మనుషులు అంటారు, వీళ్ళు కంకణాలు కడుతురు, రేపు అక్కడ కట్టడానికి తీసుకుపోతురు. లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ మా చిన్నత్తమ్మ పిన్ని కాళ్ళకు గోరింటాకు పెట్టుకుంటారు. మంచిగా ముస్తాబ్ అవుతారు అన్నట్టుగా. రేపు వీళ్ళందరినీ మళ్ళీ రేపు చూపిస్తా. ఇప్పుడు కూరలు పట్టడానికి వెళ్తురు, మనం కూడా వెళ్దాం. నడురు పద. ఇగో ఇక్కడికి అందరు వచ్చిర్రు. అట్లా వేసుకుంటారు అన్నట్టు. అబ్బాయి పెళ్ళి అయితే అబ్బాయి తరపున అక్కనో చెల్లెనో ఇట్లా టవల్ వేసుకొని నివాళు పట్టుకొని వచ్చి అక్కడ ఇట్లా పంపు కానీ బోరింగ్ కానీ, అప్పట్లో అయితే బోరింగ్లు ఉండేవి, ఇప్పుడు మంచి ట్యాప్లే ఉంటున్నాయి కాబట్టి వాటికి గట్టేస్తారు. ఇదంతా చూడడానికి పిల్లలందరూ వచ్చేసిర్రు. మా స్నిక్కి చూడు, కెమెరామ్యాన్ అన్న వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారులే అని ఫోన్ చూసుకుంటాడు. కెమెరామ్యాన్ కూడా మన సబ్స్క్రైబర్ అయ్యింది అన్నట్టు. అట్లా ఉంటుంది మనతోని. పంపుకు బొట్టు పెట్టిన తర్వాత ఆ బిందెలలో నీళ్ళు పట్టుకొని తీసుకుపోయి ఇంటి దగ్గర ఒక దాంట్లో పోసేసి వస్తారు. అట్లా 5 సార్లు ఇంటికి పంపు దగ్గరికి తిరుగుతారు. మనం కూడా 5 సార్లు తిరుగుదామా?
అవి అలవాటైంది వాళ్ళకి కడుగుడు. అంతే. ఇప్పుడు ఇక్కడ దివికి ఫ్రెండ్స్ ఎవరు లేరు, అందుకే నా చుట్టే తిరుగుతుంది నాతో పట్టుకుని. నేను ఎటు వెళ్తే అటు వస్తుంది, ఏం చేస్తే అది చేస్తుంది. ఇప్పుడు బిందెలలో నీళ్ళు ఎత్తుకొని ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర పోసి మళ్ళీ వస్తారు. మీరందరు పెద్ద మనుషులా బాబు? అవన్నీ మీరే కడతారా రేపు ఆడ మండపంలో కట్టడానికా? మాదా మాది కరీంనగర్. నేను కోడల్ని. నేను వాళ్ళని మాట్లాడిద్దామని పోతే వాళ్ళు నా ఊరు పేరు, అత్తగారు ఊరు, అమ్మగారు ఊరు అన్నీ అడిగి వాళ్ళు మేము ఒక రిలేటివ్స్ అన్న దగ్గరికి తీసుకొచ్చి మా చుట్టాలే వీళ్ళే వాళ్ళే అని మొత్తానికైతే వరుసలు కలిపేసిర్రు. మొత్తానికైతే తెలిసిన వాళ్ళు అయ్యారు. అందుకే అప్పుడప్పుడు ఎవరో తెలియని వాళ్ళతో కూడా మాట్లాడాలని నాకు దీంతోనే అర్థమైంది. చిన్నపిల్లలు తింటుర్రని వీడియో తీసుకుంటాను. వీడియో తీసుకుంటా అంటే కొందరు ఇష్టపడరు కదా, అందుకే వీళ్ళని పర్మిషన్ అడిగి మరీ వీడియో తీసుకుంటున్నా. ఈ ముసలమ్మ మంచిగా తీసుకో బిడ్డ తీసుకో అని ఫోటో తీస్తున్నా అనుకొని ఫోటోకి ఫోజ్ ఇస్తుంది. ఆ వీడియో తీసుకోవడానికి బదులుగా ఆమెకు ప్లేట్లో కర్రీ వేసుకొని రమ్మని చెప్పింది. ఇక వీడియో తీసుకొని ఆమెకు కర్రీ వేసుకొచ్చి ఇచ్చిన. ఆ ముసలమ్మ సపోర్ట్ చేసినట్టు మీరు కూడా లైక్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకు లాలీపాప్ కొనిస్తా. ఓకేనా? బాయ్ బాయ్.